काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ समस्त लोका सुखिनो भवन्तु। नमस्ते, मी चंद्रशेखर महादेव, काशी वाరణాసి నుంచి. వ్యాస పౌర్ణమి విశిష్టత. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించి గొప్పగా సేవ చేసేవారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి గౌరవించి గురు పౌర్ణిమ రోజుని వ్యాస మహర్షి జన్మించినట్లు పురాణాలు చెప్తాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకుంటూ విద్యా జ్ఞానమును, సామాజిక జ్ఞానమును, లౌకిక జ్ఞానమును, మోక్ష జ్ఞానమును పొందవచ్చు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మస్వరూప, తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క గురు పౌర్ణమి రోజునే చాతుర్మాస దీక్ష ప్రారంభం. మహాయతులు ఈ యొక్క ఒక చోటన ఉండి ఈ యొక్క 4 నెలలు జ్ఞాన విశ్లేషణ చేసుకుంటూ మోక్షానికి దగ్గరగా తరిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప ఆది తొలి రోజు. పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణ దంపతుల పేర్లు వేదనిధి, వేదవతి. పరమ భక్తిగా ఉండడం వల్ల ఎంతో గొప్ప వైభవాన్ని అనుభవిస్తూ చాలా చక్కగా ఉన్నారు. అయితే వారికి సంతానం లేకపోవడం వలన ఎంత ప్రయత్నించి చివరికి విసుగు చెందారు. కానీ వారికి ప్రతిరోజు ఒక భిక్షువు రూపంలో వేదవ్యాస మహర్షి కాశీ వస్తాడని, కాశీలో తిరుగుతాడని తెలుసుకొని ఒకానొక రోజు వేదనిధి ఒక భిక్షుని రూపంలో ఉన్నటువంటి ఒక భిక్షువును అతని పాద పద్మాలను ఆశ్రయించి తరింపవలనని కోరగా ఆ భిక్షువు మొదటిగా చాలా ఛీద్రించుకొనగా, అయినప్పటికీ ఆ భిక్షు పాద పద్మాలు విడవకుండా వేదనిధి ఆశ్రయించినందున వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి ఏమి వరం కావాలి అని కోరుకుంది. రేపు మా తండ్రి గారి ఆర్థికం, మీరు ఈ యొక్క కార్యానికి వచ్చి మమ్మల్ని తరింపవలసిందిగా కోరగా, మరునాడు వేదవ్యాస మహర్షి ఆ కార్యమును వెళ్ళి దిగ్విజయం చేసిన కారణంగా అక్కడ ఆ వేదనిధి వేదవతి ఈ వేదవ్యాస మహర్షికి చేసిన ఉపచారములు, గొప్పటి భోజనం, వీటికి సంతృష్టులైనటువంటి వేదవ్యాస మహర్షి వారికి ఏమి వరం కావాలో కోరుకున్నామని. వారు అన్ని భోగాలు ఉన్నాయండి, సంతానం లేదు అనగా గొప్ప తేజోవంతులైనటువంటి, గొప్ప జ్ఞానవంతులైనటువంటి 10 మంది సంతానం కలుగుతారని వారికి ఆశీర్వాదం ఇచ్చారు. ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళకి వేదవ్యాస మహర్షి ఆది ఆశీర్వాదం వలనే 10 మంది గొప్ప తేజోవంతమైనటువంటి గొప్ప
విద్యావంతులైనటువంటి సంతానం జన్మించి ఈ వేదనిధి, ఈ వేదవతి మోక్షాన్ని పొందినట్టు కాశీఖండంలో చెప్పబడి ఉంది. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై వేదవ్యాసేశ్వర్ మహాదేవ్ की जय।